ఓవైపు కృష్ణ జింకలు, మరోవైపు విదేశీ పక్షులు, చుట్టూ పచ్చిక బయళ్ళు, నది మధ్యలో బోటు షికారు. ఆహా, చెప్తుంటేనే ముచ్చటేస్తుంది కదూ. మరి అలాంటి అనుభూతిని ఆస్వాదిస్తే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది? 1-2 కాదు, ఏకంగా 40 కిలోమీటర్లు ఇలా బోటు షికారు చేయడంతో పాటు చుట్టూ ఉన్న రిసార్ట్స్, పార్కుల్లో కేరింతలు కొట్టే అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ పరివాహక ప్రాంతాన్ని టూరిజం స్పాట్గా మార్చే ప్రయత్నాలు ప్రారంభించింది. గోదావరి నది కొత్త అందాలు సంతరించుకోబోతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరివాహక ప్రాంతం అంతా ఎకో టూరిజం ప్రాజెక్టుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే ఎకో టూరిజం పాలసీని త్వరలోనే ప్రారంభించనున్నట్టు అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ ఇటీవల ప్రకటించారు. అటవీ ప్రాంతాలకు కనెక్టివిటీ ఇవ్వడంతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రాంతం గత 3-4 ఇయర్స్ నుంచి ఎకో టూరిజం అభివృద్ధి అనే భాగంలో చాలా డెవలప్ అవ్వడం జరిగింది. దానికి గల కారణం ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాంతం అంతా కూడా వలస పక్షులు, మైగ్రేటెడ్ బర్డ్స్ అనే విదేశీ నుంచి వచ్చే వలస పక్షులకు, మరియు ఇక్కడ చాలా రకాలైనటువంటి కృష్ణ జింకలు, అరుదైనటువంటి పక్షి జాతులు ఇక్కడ కనువిందు చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రాంతాన్ని అంతా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ప్రాంతం అంతా కూడా ఎకో టూరిజం డెవలప్ చేసి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వాలని చెప్పి ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ పరివాహక ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధి చేసేందుకు అటవీ అభివృద్ధి కార్పొరేషన్ కార్యాచరణ రూపొందించింది. ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ ఉండే ప్రాంతమంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎటు చూసినా గోదావరి అందాలు, ప్రత్యేకంగా అరుదైన కృష్ణ జింకలు, విదేశీ పక్షులు, పచ్చిక బయళ్ళు, నది మధ్యలో కొండలు, చెట్లు, పొలాలు ఆహ్లాదాన్ని రెట్టింపు చేస్తాయి. ఇక ప్రాజెక్టు నడి మధ్యలో రామలింగేశ్వర ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గోదావరి నీటి మట్టం తక్కువైన ప్రతిసారి ఆ ఆలయం నీటిపై తేలుతూ కనిపిస్తుంది. ఇక్కడ స్వయంగా శ్రీరాముడే ఇసుకతో లింగం తయారు చేసి ప్రతిష్ఠించారని ప్రతీతి. ఆ ఆలయం ఉన్న కుస్తాపురం గ్రామం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురైంది. దీంతో గ్రామం మొత్తం ఆనవాళ్లు కోల్పోయినా ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. ఇప్పుడు ప్రకృతి అందాలతో పాటు ఈ ఆలయాన్ని కూడా చూసే అరుదైన అవకాశం లభించింది. ఈ గాదెపల్లి, ఈ చిన్నయానం ప్రజలకు ఒక మంచి వృత్తి కలుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే రూమ్స్, ఓ కరెంటు, ఓ బోల్డరు, చమానటువంటి ఒక గదులు ఏర్పాటు చేసి మాకు రోడ్డు ఈ జింకలకు కానీ ఇవన్నీ పర్యటన కేంద్రంకు సహాయ సహకారం నుంచి గవర్నమెంట్ నుంచి చేపిస్తే అందరూ ఇక్కడ ఉండే ఈ ముంపు గ్రామాల ఉండే ప్రజలు కొద్దిగా కోలుకుంటారు, ఉపాధి కలుగుతుందని. సాగర్ పరివాహక ప్రాంతాల్లో అరుదైన కృష్ణ జింకలు వందల సంఖ్యలో ఉండేవి. వేటగాళ్లు, కుక్కల దాడులు చాలా వరకు చనిపోయాయి. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఈ ప్రాంతంపై అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. దేశంలోనే అరుదైన కృష్ణ జింకలను కాపాడుతూ పర్యాటకంగా అభివృద్ధి చేయాలని అటవీ శాఖ నిర్ణయించింది. ఈ ప్రాంతాన్ని సందర్శించిన జిల్లా, రాష్ట్ర స్థాయి అటవీ శాఖ అధికారులు ఇక్కడ ఎకో టూరిజం అభివృద్ధికి మంచి అవకాశం ఉందని నిర్ణయించి అందుకు తగిన ప్రతిపాదనలు రూపొందించారు. కొండలు, గుట్టలు, ఆలయాలు, అందమైన పక్షులు, జంతుజాలాన్ని వీక్షించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. బోటింగ్, సఫారీ, నేచర్ పార్కులు, కాటేజీలు, హోటళ్లు ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటకాన్ని పెంచడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా పెంచేలా ప్రణాళిక రూపొందించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో అరుదైన కృష్ణ జింకలు, అలాగే విదేశీ పక్షులు కనువిందు చేస్తున్నాయి. వీటిని చూసేలాగా 40 కిలోమీటర్ల పాటు గోదావరి నదిలో బోటింగు, అలాగే ఈ పరివాహక ప్రాంతంలోని పచ్చిక బయళ్ళ ప్రాంతంలో ఏదైతే ఎకో టూరిజంలో భాగంగా రిసార్ట్స్, హోటల్స్, గార్డెనింగ్స్ అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇదే కనుక పూర్తయితే చాలా ఆహ్లాదాన్ని పంచేందుకు ఈ ప్రాంతం అంతా కూడా సిద్ధం కాబోతుంది. శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ లో సుమారు 40 కిలోమీటర్ల బోటింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. బాసర నుంచి మొదలుకొని గోదావరి నదిలో బోటింగ్ ప్రతిపాదన చాన్నాల నుంచి ఉంది. అయితే ఇప్పుడు నందిపేట మండలం, ఉమ్మెడి నుంచి డొంకేశ్వర మండలం, గాదేపల్లి మీదుగా బాల్కొండ మండలం, జలాల్పూర్ వరకు 40 కిలోమీటర్ల పరివాహకంలోని 20 ముంపు గ్రామాలను కలుపుతూ పర్యాటకం అందుబాటులోకి రానుంది. ఇక్కడ గోదావరి ప్రకృతి అందాలు చాలా మంచిగా ఉంటాయి. ఎప్పుడు ప్రేక్షకులు ఇక్కడనే అచ్చుకుంటా పోతున్నారు. ఇక్కడ టూరిజం కూడా చేయడం వలన మాకు కూడా ఉపాధి అనేది దొరుకుతున్నది.
కాబట్టి ఇక్కడ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నుంచి జలాల్పూర్ బోటింగ్ ఏర్పడేయడం జరుగుతుందని అంటున్నారు. కానీ దాని ద్వారా మాకు కూడా కొద్దిగా జీవనోపాధి అనేది కల్పిస్తే ఇక్కడ బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాము. గోదావరి నదిలో బోటింగ్ అంటేనే అదో అందమైన అనుభూతి. నిత్యం 400 మందికి ఆహ్లాదం పంచేలా బోటింగ్ కు సన్నాహాలు చేస్తున్నారు. జింకలు, విదేశీ పక్షులు, జంతువులను ప్రత్యేక వాహనాల్లో వీక్షించేందుకు సఫారీ సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం ఉమ్మడిలో 5 ఎకరాలు, గాదేపల్లిలో 18, జలాల్పూర్ శివార్లో 3 ఎకరాల చొప్పున మొత్తం 26 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించారు. గాదేపల్లి ప్రాంతంలో 18 ఎకరాలు, తర్వాత జలాల్పూర్ ప్రాంతంలో 3 ఎకరాలు, అదేవిధంగా మొత్తం 26 ఎకరాలు గవర్నమెంట్ అలాట్ చేయడం జరిగింది. గాదేపల్లి, నడుకుడ, తర్వాత నూత్పల్లి ఆ ప్రాంతం నుంచి డైరెక్ట్ జలాల్పూర్ వరకు బోటింగ్ చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రతిపాదనలు ఉన్నాయి. రిసార్ట్స్ కానీ, ఆ తర్వాత హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ అక్కడ కూడా కట్టి ఎవరైతే నేచర్ లవర్స్ ఉంటారో వచ్చిన వాళ్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా ముమ్మరంగా కసరత్తు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు సేకరించిన స్థలంలో వస్తువుల కల్పనకు సంబంధించి పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. ముందుగా రోడ్లు, రిసార్ట్లు, పార్కింగ్ ప్రదేశాల కోసం 10 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు రూపొందించారు. త్వరలోనే 2 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించనున్నారు. బోటు డ్రైవర్లు, కాపలాదారులు, హోటల్స్, రిసార్ట్స్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానికులకు కూడా ఉపాధి లభించనుంది. చూడడానికి కూడా చాలా మంది వస్తున్నారు. అధికారులు, టూరిజం లెక్క చాలా మంది వస్తున్నారు. కనీసం మాకు సమ్మర్ వచ్చిందంటే డైలీ ఒక 300 మెంబర్స్ ఇట్లా చూడడానికి వస్తారు. అక్కడ టూరిజం చేస్తే చాలా బాగా అనిపిస్తుంది మాకు. జింకలు సేఫ్గా ఉంటాయి, పక్షులు సేఫ్గా ఉంటాయి. మాకు టూరిజం చేస్తే చూడడానికి చాలా మంది వస్తారు కాబట్టి చాలా బాగా మంది ఇంకా మాకు టూరిజం పెరుగుతుందని మేము అనుకుంటున్నాము. ఓవైపు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు వన్యప్రాణులను రక్షించేందుకు అటవీ శాఖ పకడ్బందీ చర్యలు చేపడుతుంది. ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై శిక్షణ కూడా ప్రారంభించింది. ఎకో టూరిజం ప్రాజెక్టు పూర్తయితే గోదావరి నదీ పరివాహక ప్రాంతం అంతా కూడా ఆహ్లాదం పంచబోతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు స్థానికంగా కూడా ఉద్యోగాలు లభిస్తాయని ఆశిస్తున్నారు. ఇటు జింకలను కూడా రక్షించాలని ఒక డిమాండ్ వ్యక్తమవుతోంది. కెమెరామెన్ సాయి కిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్.